ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం. మీకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి 15,000 రూపాయలు ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతలేదంటూ పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది. దయచేసి వినండి. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే కాదు, మీరు బిచ్చమేస్తే 10,000 మీరు బిచ్చమేస్తే మేము 15,000 రూపాయలు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట. ఇదంతా మీరు చూసే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం. అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సరే, ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు. దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారి బయట కూడా మీరు వినాలి. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ఇది డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే ఒక గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఇది
ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి, డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు చాలా చిన్న పదం. దగా, నయవంచన, ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు. డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి. అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. కపట నాటకాలకు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి. ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగిలాగు దొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో ఆనాడు రుణమాఫీకి, అదేవిధంగా రైతు బంధు పథకానికి, రెండింటికి మాత్రమే నేను చెప్పేది, మిగతా చెప్పని కూడా చెప్పట్లేదు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, 27,500 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో. ఈ 2 పథకాలు మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా, రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు, రైతుల పాలిట రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయని చెప్పిన మాటలు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతు బంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఓడదాటదాకా ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా, కష్టం వస్తే వస్తా అంటివి, ఇది నా గ్యారంటీ అంటివి, పిలువుండ్రి వస్తా అంటివి. వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే, రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే, రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతుకొస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. వచ్చే దమ్ముందా? వరంగల్కి వస్తావా? ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా? మాట్లాడతావా? కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా? మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని, మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట
తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు.